రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారు ఓల్డ్ కంటెస్టెంట్. బర్నీ కాదు, ఎందుకు? బర్నీ గారు గుడ్ పర్సన్, బాండింగ్స్ అది దాన్ని పంపించేశారు. కానీ ఇప్పుడు కూడా బాండింగ్స్ నడుస్తున్నాయి కదా ఆయన వెళ్ళిన తర్వాత కూడా. సో ఎందుకు పంపిస్తారు? సో బాండింగ్స్ పరంగా ఆయన మంచిగానే ఉంటారు. ఆయన గేమ్ పరంగా కూడా మంచిగానే ఆడతాడు ఈసారి అనిపిస్తుంది ఈసారి నాకు. ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కూడా కూతురు కానీ చెల్లి కానీ బాగానే ఆడారు. సో అలాంటప్పుడు నాన్న ఆడరా, ఇద్దరు వస్తే నాన్న మామూలుగా ఆడారు. సో అదైతే గ్యారెంటీ. సో బర్నీ గారు బెస్ట్. సో మన తనుజ గారి గేమ్ ఎలా ఉంది? తనుజ గారు గేమ్ యాజ్ యూజువల్ ఉందండి, బాగానే ఆడుతున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఈరోజు నామినేషన్స్లో ఎమ్మెల్యే గారు చంపేస్తున్నారు మామూలుగా తనుజ గారిని మంచిగా నామినేట్ చేశారు. సో చూద్దాం, అది కూడా ఫుల్ క్లారిటీ లేదు నాకు. దానికోసం నిజంగా ఈగర్లీ వెయిటింగ్. నేను ఇక్కడ రావాల్సి వచ్చింది కాబట్టి లైవ్ మిస్ అయింది, లేకపోతే లైవ్లో చూసేద్దాం అనుకున్నాను. అంత ఆత్రంగా ఉంది నాకైతే. అంటే సుమన్ గారితో ఒక వీడియో ప్లే చేశారు కదా, నాగార్జున గారు పడుకున్నది, ఎలా చాలా ఫన్నీగా ఉంది. అసలు ఎంత క్యూట్గా ఉన్నారు సుమన్ శెట్టి గారు, అసలు అంత క్యూట్ గా మరి నా అసలు క్యూట్నెస్ ఓవర్ లోడ్ అని చెప్పుకోవాలి మనం. అంత క్యూట్ గా లేదు అంట, అసలు ఎంత బాగా చెప్పారు. చాలా ఫన్ అనిపించింది. దానికంటే ఎక్స్ట్రా ఫన్ ఈరోజు లైవ్ లో చూసాను నేను. సంజన గారికి ఇన్విజిబుల్ టాస్క్ ఇచ్చారు కదా, అది ఏసీ డ్రెస్. నిజంగా ఆమె ఫన్ చేస్తుంది, బాబాయ్ పిక్చర్ నవ్వుకున్నా నేనైతే. నిజంగా లైవ్ లో చాలా బాగా ఇస్తుందండి. సంజన గారిని ఈరోజు నామినేట్ చేశాడు కదా మనవాడు సుమన్ శెట్టి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు సారీ చెప్పాను కదా బ్రదర్, అయినా సరే నామినేట్ చేస్తున్నాం అంటే కొట్టేసి మరి సారీ చెప్తాం అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫోన్ పట్టుకున్నారు, టక్మన్ లాగేసి కింద పడేస్తాను సారీ బ్రదర్ అని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, కష్టమే. ఆ బాధ తీరేం కదా. అలానే సంజన గారు కూడా ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. తెలుగు రాదంటారు. 100 seconds టైమ్, 100 minutes 100 seconds నేను ఏదో ఇచ్చినప్పుడు టక్క 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 మాట్లాడారు కదా ఎమ్మెల్యే గారితో, ఓకేనా? సో అప్పుడు వచ్చి తెలుగు తిట్టేటప్పుడు ఎందుకు రాదు? అర్థమవుతుందా? సో సంజన గారు ఏంటంటే పాపం కెమెరా ముందు కనిపించాలి, సో నేను ఉన్నానని చెప్పి తెలియాలని చెప్పేసి అలా చేసేవాళ్ళు. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని సుమన్ శెట్టి గారు చేశారు. దాంట్లో తప్పే లేదు. నామినేట్ చేస్తే ఇంకోసారి జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి అలా చేస్తారు అంతే. అంటే సుమన్ శెట్టి ఆట కానీ అవన్నీ అంటే అతను బయటికి తీసుకొచ్చింది సంజన గారు, అందరికి తెలిసి సంజన గారు తీసుకొచ్చారు. సుమన్ శెట్టి గారు ఆడేలాగా ఏం లేదు, ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ కాల్తుంది అంటే ఒప్పుకోరు కదా ఎవరు. అర్థమవుతుందండి. సో ఆయనకి ఆ మీద కృతజ్ఞత ఉంటుందండి. అది కృతజ్ఞత ఉంటుందండి ఖచ్చితంగా. కాకపోతే ఇది కూడా మీరు ఎందుకు రాంగ్ గా తీసుకుంటున్నారు? సుమన్ శెట్టి గారు తను నా వరకే కాదు మిగతా వాళ్ళందరి దగ్గర కూడా ఎదగకూడదు అని కూడా నామినేట్ చేసి ఉండొచ్చు కదా. సో అలా చేసి ఉండొచ్చేమో, అంటే నామినేట్ చేస్తే ఇంకో తగ్గించుకునేది ఇంకొన్ని వారాలు తను ఉంటుందేమో అని చెప్పి అలా కూడా నామినేట్ చేసి ఉండొచ్చు. సుమన్ శెట్టి గారు కృతజ్ఞతతో కూడా నామినేట్ చేసి ఉండొచ్చు, అది తెలుసు. సో అట్లా ఇంకా సుమన్ శెట్టిని మరో పల్లవి ప్రశాంత్ అని అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? పల్లవి ప్రశాంత్ గారు ఒక రైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వేరు, ఆయన గేమ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు లేయడానికి కారణం, ఇప్పుడు నన్ను అందరూ తిడతానేమో మరి నాకు తెలీదు, శివాజీ గారు కారణం అక్కడ, ఓకేనా? అది మీ అందరూ తెలుసు. బట్ ఇప్పుడు సుమన్ శెట్టి గారికి అంత ఎవరైతే సపోర్ట్ అట్లా ఏం చేయలేదు. ఆయన ఓన్గా ఆడుతున్నారు, ఆయన ఓన్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అంతా ఆయన ఓనే. అర్థం అసలు పల్లవి ప్రశాంత్ గారికి సుమన్ శెట్టి గారికి మీరు ఎలా కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్ అడగాలి. సపోర్ట్ చేస్తుంది ఎవరికి? సుమన్ శెట్టి గారికి. సుమన్ శెట్టి గారిని ఎవరైనా నామినేట్ చేస్తారా? చేయట్లేరు. ఏమైనా ఉంటే మర్యాదగా చేస్తున్నారు. చేశారు ఒకసారి. సుమన్ శెట్టి గారు నామినేట్ చేయకుండా లేరు. అంత స్ట్రాంగ్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అంత స్ట్రాంగ్